తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత, ఎస్పీపీ జగదీష్లు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను ప్రారంభించారు. అనంతరం మీడియా పాయింట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో మే 13న పోలింగ్ డేను పురస్కరించుకుని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ 18వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు కార్యాలయ పని రోజులలో ఉదయం 11 గంటల నుంచి 3 వరకు స్వీకరణ ఉంటుందని, ఈ క్రమంలో ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 3 వాహనాలు అనుమతించడం, నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరొక నలుగురిని మాత్రమే ఆర్ఓ ఛాంబర్లోకి అనుమతిస్తారు. జిల్లాలో ఏప్రిల్ 10 నాటికి 16,16,918 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గతంలో వివిధ రకాల కేసుల్లో ఉన్న 6,006 మందిని బైండ్ ఓవర్ చేశామని, జిల్లాలో 236 లైసెన్స్ ఆయుధాలు ఉన్నాయని, ఇందులో 177 డిపాజిట్ చేయడం జరిగిందని, స్పోర్ట్స్ బ్యాంకుల వద్ద ఉన్న 58 ఆయుధాలకు పర్మిషన్ ఇచ్చామన్నారు. 2014-2019 నిర్వహించిన ఎన్నికల్లో గొడవలు జరిగిన 230 క్రిటికల్ గ్రామ వార్డుల పిఎస్లను గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతంలో మార్చి 1 నుంచి పోలీస్ ఫ్లాగ్ మార్చులు నిర్వహించారన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పార్లమెంట్ సహాయ ఆర్ఓ ఎం కృష్ణనాయక్ పాల్గొన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి 16వ తారీఖు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మనకి ఎల్లుండి నుంచి 18వ తారీఖు మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ 7 నియోజకవర్గాలకి సంబంధించి జిల్లాలో ఫామ్ 1 నోటిఫికేషన్ ఇస్తారు. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే నేను ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి ఫామ్ 1 నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి నామినేషన్స్ ప్రక్రియ 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి. అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ స్వీకరించబడవు. అంటే మనకి మధ్యలో ఒక రోజు సండే రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నామినేషన్స్ అనేది తీసుకోరు. 18 నుంచి 25వ తారీఖు వరకు ఎక్సెప్ట్ సండే 11 నుంచి 3 వరకు నామినేషన్స్ తీసుకుంటాము. 26వ తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అండ్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా విత్డ్రాయల్కి అవకాశము ఇవ్వడం జరుగుతుంది. 29 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫామ్ 7Aలో ప్రిపేర్ చేసి అప్పటి నుంచి యాక్చువల్ ప్రాసెస్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ కానీ, అదేవిధంగా హోమ్ ఓటింగ్ అండ్ యాక్చువల్ పోల్ గురించి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం, ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. మనకి పోల్ వచ్చేసి 13వ తారీఖు ఉంటుంది. ఈ పోల్ డే నాడు మనకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైమింగ్స్ ఇచ్చారు. సో ఈ 7 గంటల నుంచి ఉదయం 7 నుంచి 6 వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పోలింగ్ స్టేషన్స్లో జరపబడుతుంది. 6 గంటల తర్వాత ఎవరైతే ఓటరు 6 గంటల లోపల పోలింగ్ స్టేషన్లోకి రీచ్ అవుతారో వారికి స్లిప్స్ ఇచ్చి ఎంతమంది ఉన్నా కూడా 6 గంటల లోపల వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎంటైర్ పోలింగ్ ప్రక్రియకి సంబంధించి జిల్లాలో సుమారు 22,000 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. సెక్టరల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయింది, బిఎల్ఓస్ ట్రైనింగ్ అయింది. నిన్న మనము పిఓస్, ఏపీఓస్ కూడా ట్రైనింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. మార్చ్ 16 నుంచి షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటికీ సో మన ఎలక్షన్ రిలేటెడ్ ప్రిపరేషన్ అనేది డిసెంబర్ 25 నుంచి ఎలక్షన్ కమిషన్ విజిట్ అయినప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి టిల్ డేట్ సో 6,006 మెంబర్స్ని మనము బైండ్ ఓవర్ చేసి ఉన్నాము. సో దీంట్లో 6,006 మెంబర్స్ 6,006 సో టిల్ డేట్ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో రౌడీస్ ఉండొచ్చు, బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఉండొచ్చు, మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు, ట్రబుల్ మాంగర్స్, ఆర్మ్స్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ రెడీ చేసి దాని బేసిస్ మీద సో ఫార్ ఎటువంటి అలిగేషన్స్ లేకుండా
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం బైండ్ ఓవర్స్ చేసి ఉన్నాము. సో ఇది కాకుండా మనకు 236 వెపన్స్ ఉన్నాయి జిల్లాలో, లైసెన్స్డ్ వెపన్స్. సో దాంట్లో 177 వెపన్స్ని డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా 58 వెపన్స్ స్పోర్ట్స్ అండ్ బ్యాంక్స్వి ఎగ్జంప్షన్ ఉంది, అండ్ ఒక వెపన్ ఇంపౌండ్ అయ్యి ఉంది. సో ఇన్ దాట్ రిగార్డ్ మొత్తం కంప్లీట్ ఆర్ వర్క్ ఈజ్ 100% కంప్లీట్ చేయడం జరిగింది.